హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ బియ్యము ఇంకా బెల్లంతో చాలా సింపుల్గా టేస్టీగా నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోయేలాగా ఉండే ట్రెడిషనల్ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం 1 కప్పు రైస్ తీసుకున్నానండి. రైస్ మనకి ఏ టైప్ ఆఫ్ రైస్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేను సింగిల్ పాలిష్ రైస్ తీసుకున్నాను. ఇందులో నీళ్లు పోసుకొని దీన్ని బాగా 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఇందులో మంచినీళ్ళు పోసుకొని దీన్ని 6 గంటలు నానబెట్టుకోవాలి. 6 గంటల తర్వాత చూడండి మనకి రైస్ చక్కగా నానిపోయింది కదా. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ మొత్తం తీసేసి ఓన్లీ బియ్యం వరకే మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. దీంతో పాటుగా నేను ఫ్రెష్ కోకోనట్ 1 కప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నానండి. వెనక మనకి బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదా, ఆ లేయర్ని తీసేసి తీసుకున్నాను. దీంట్లో ఇందాక నానబెట్టుకున్నాం కదా బియ్యం, ఆ వాటర్ని కొంచెం కొంచెం మనం యాడ్ చేసుకుంటూ దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటరు అవసరాన్ని బట్టి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూను నెయ్యి తీసుకుంటున్నాను. ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము. కొంచెం జీడిపప్పు అలాగే బాదం పప్పుని ఇలా సన్నగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు వీటిని మనం కొంచెం సేపు ఫ్రై చేసుకుందాం. లైట్గా మనకి కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో కిస్మిస్ కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే 1 అర స్పూన్ గసగసాలు కూడా తీసుకున్నాను. ఇవన్నీ వేసుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. చూడండి లైట్గా మనకి ఇక్కడ కలర్ చేంజ్ అయ్యాయి కదా. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత ఇంకొక బౌల్ తీసుకోండి. అందులో 1 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. బెల్లాన్ని ఇలా సన్నగా తురిమి తీసుకోండి. 1 కప్పు బెల్లం మనకి స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. ఇందులో 1/4 కప్పు వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని బెల్లాన్ని కరగనివ్వాలి. ఇక్కడ నేను ముందు బెల్లాన్ని కరిగించుకొని తర్వాత వడకట్టుకుంటున్నానండి. బెల్లంలో మనకి ఇసుకుండటానికి అవకాశం ఉంటుంది కదా, సో అందుకని నేను కరగపెట్టుకుంటున్నాను. మీకు క్లీన్గా ఉంటే డైరెక్ట్గా అయినా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ బెల్లం కరిగింది కదా. ఇప్పుడు ఇందాక నేను డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాను. సేమ్ అదే ప్యాన్ పెట్టుకొని అందులోకి ఇలా వడపోతతోటి వడకట్టుకుంటున్నాను. ఇక్కడ బెల్లం పాకం పట్టాల్సిన అవసరం లేదండి. జస్ట్ మనకి బెల్లము చూడండి, బెల్లం వాటరు ఇలా ఉడుకుతూ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్లేమ్ మనం సిమ్లో పెట్టేసేసుకుంటున్నాను. ఇందులో ఫ్లేవర్ కోసం 1/4 స్పూను యాలకుల పొడి యాడ్ చేసుకోండి. యాలకుల పొడి వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఇందాక మనం మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి ఇంకా రైస్, ఆ పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ మనం సిమ్లోనే పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనం ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి, లేకపోతే ఇది ఉండకట్టేస్తుంది. సిమ్లో పెట్టుకొని ఇలా కంటిన్యూగా మనం కలుపుకుంటూనే ఉండాలి. ఇలా కలుపుకుంటూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో మీకు అడుగంటుతుంది అనిపిస్తే ఒక్కొక్క స్పూను నెయ్యి యాడ్ చేసుకుంటూ దీన్ని ఇలా దగ్గరగా వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇక్కడ నాకు మొత్తం 3 స్పూన్ల నెయ్యి యాడ్ చేశానండి. చూడండి ఇలా కొంచెం సేపు కలుపుతూ ఉన్నప్పుడు మనకి ఇలా తిక్కుగా వచ్చేస్తుంది. మనకి ఒక చిన్న ముద్దలాగా రావాలి. చూడండి ఇక్కడ మనకి ఇలా ముద్దలాగా వచ్చేసింది కదా. ఇలా తయారయ్యేటప్పటికి నెయ్యి కూడా మనం యాడ్ చేసిందంతా బయటకు రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఈ స్టేజ్లో మనం ఇందాక వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను. ఈ ప్రాసెస్ అంతా మనం సిమ్లో పెట్టుకొని కంటిన్యూగా కలుపుకుంటూనే ఉండాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్ కానీ లేకపోతే ఒక బాక్స్ కానీ మనం ఎందులో అయితే దీన్ని వేయాలనుకుంటున్నామో దానికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని మనం రెడీ చేసుకున్న ఈ మిశ్రమాన్ని అందులో వేసేసుకొని ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత మనం దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. ఫస్ట్ ఇలా సైడ్స్ మొత్తం కూడా ఇలా సపరేట్ చేసేసుకొని దీన్ని మనకు కావాల్సిన షేప్లో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవడమే. చూసారు కదండి ఎంత సింపుల్గా మనం స్వీట్ తయారు చేసుకున్నామో. ఈ స్వీట్ మనకి చాలా సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోయేలాగా ఉంటుంది. మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.